వసంత పంచమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది జ్ఞానం, కళలు మరియు కొత్త ప్రారంభాలకు అంకితమైన ఒక పవిత్ర దినం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథిన ఈ పండుగను జరుపుకుంటాం. ఈ రోజు ప్రకృతి తన అందమైన రూపాన్ని చూపిస్తుంది. చల్లని చలికాలం నుండి వెచ్చని వసంతకాలంలోకి మారుతుంది. ఈ మార్పు కేవలం వాతావరణంలో మాత్రమే కాదు, మన హృదయాలలో కూడా కొత్త ఆశలు మరియు ఉత్సాహం నింపుతుంది. వసంత పంచమి యొక్క ప్రధాన ప్రాముఖ్యత దేవి సరస్వతి పూజలో ఉంది. సరస్వతి దేవి జ్ఞానం, కళలు, సంగీతం మరియు విద్య యొక్క అధిష్టాన దేవత. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి వీణను పట్టుకొని హంస వాహనంపై కూర్చుని ఉంటుంది. ఆమె హస్తాలలో ఉన్న వీణ సంగీతం మరియు కళల శక్తిని సూచిస్తుంది. హంస వాహనం పవిత్రత మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం హంస పాలు మరియు నీటిని వేరు చేయగలదని చెబుతారు. అలాగే మనం కూడా మంచి చెడులను వేరు చేయగలగాలని ఆమె మనకు నేర్పుతుంది. ఈ రోజున విద్యార్థులు తమ పుస్తకాలను, కళాకారులు తమ వాద్యయంత్రాలను మరియు రచయితలు తమ కలంలను దేవి ముందు ఉంచి ఆశీర్వాదం కోరుకుంటారు. పాఠశాలలు మరియు కళాశాలలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలకు ఈ రోజున మొదటిసారి అక్షరాలు రాయడం నేర్పుతారు. దీనిని అక్షరాభ్యాసం లేదా విద్యారంభం అని అంటారు. ఈ సంప్రదాయం వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఈ పండుగలో పసుపు రంగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పసుపు రంగు వసంతకాలంలో వికసించే సరిసాలు పువ్వుల రంగును సూచిస్తుంది. ఇది జ్ఞానం, శుభం మరియు సంపదకు చిహ్నం. వసంతకాలంలో పొలాలలో పసుపు రంగులో వికసించే సరిసాలు పువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, అలాగే మన జీవితంలో కూడా జ్ఞానం వికసించినప్పుడు అంతే అందంగా కనిపిస్తుంది. ఈ రోజున ప్రజలు పసుపు రంగు దుస్తులు ధరిస్తారు, పసుపు రంగు తిలకం పెట్టుకుంటారు మరియు పసుపు రంగు పువ్వులతో దేవిని అలంకరిస్తారు. పసుపు రంగు కేవలం రంగు మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక శక్తిని మరియు సానుకూల శక్తిని సూచిస్తుంది. ఈ రంగు మన మనస్సులో ఆనందం మరియు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. వసంత పంచమి వసంతకాలం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కొత్త జీవితంతో నిండిపోతుంది. చెట్లపై కొత్త ఆకులు మొలుస్తాయి, పువ్వులు వికసిస్తాయి మరియు గాలిలో మధురమైన సువాసన వ్యాపిస్తుంది. పక్షులు మధురమైన పాటలు పాడతాయి.